ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఇవ్వబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. రేపు వీరందరికీ సంబంధించినటువంటి పెన్షన్లు అనేది వీరి ఇళ్లకు పంపిణీ అయితే చేయరు. తప్పనిసరిగా వీరు ఇక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏ కారణంగా పంపిణీ చేయరు దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీ పేరు ఈ లిస్టులో ఉందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వం కొన్ని కారణాల చేత పెన్షన్లు రద్దు చేస్తున్నారు. మీ దగ్గర పెన్షన్ ఐడి కార్డు ఉంది కదా, ఆ పెన్షన్ ఐడి కార్డులో పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తున్నాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ మీ స్టేటస్ అనేది యాక్టివేషన్ చూపిస్తే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఇన్యాక్టివేషన్ చూపిస్తే కనుక మీ పెన్షన్ పోయినట్లే. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అయితే చాలామంది తప్పుడు దావలో అనగా మనకు అర్హత లేనప్పటికీ చాలామంది గత ప్రభుత్వంలో మనకేంటంటే చాలామంది లంచాలు ఇచ్చి ఈ విధంగా పెన్షన్లు పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించారు. అయితే దీని ప్రకారం ఇలా ఎవరైతే పొందుతున్నారో వారందరికీ సంబంధించి ఏరివేయడానికి గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రభుత్వ అధికారులు వారి ఇళ్ల దగ్గరకు వెళ్ళి వారి యొక్క వికలాంగత్వానికి సంబంధించినటువంటి సదరం సర్టిఫికెట్లనే చెక్ చేస్తారు. ఒకవేళ సదరం సర్టిఫికెట్లో 40+ ఉంటే కనుక అలాగే వారికి నిజంగానే వికలాంగత్వం ఉందా లేదా అనేది కూడా వాళ్ళు అయితే చెక్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి అనుమానం వస్తే కనుక తప్పనిసరిగా వీరికి మళ్ళీ సదరం సర్టిఫికెట్లకు సంబంధించి అప్లై చేసుకోవాలని చెప్పేసి వారికి ఒక స్లాట్ అనేది బుక్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మళ్ళీ వాళ్ళకు టెస్ట్ అనేది చేస్తారు. టెస్ట్లో నిజంగానే 40+ ఉంటే వాళ్ళకు పెన్షన్ ఉంటుంది. ఒకవేళ వారికి 40 కన్నా తక్కువ ఉంటే కనుక వారి పెన్షన్ అనేది రిమూవ్ చేస్తారండి. ఈ విధంగా చాలామంది ఏంటంటే గత ప్రభుత్వంలో అధికారులకు లంచాలు భ్రమ చూపించి ఈ విధంగా అర్హత లేనప్పటికీ వికలాంగులు చాలామంది సదరం సర్టిఫికెట్లు అనగా ఫేక్ సదరం సర్టిఫికెట్లు తీసుకొని పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకొని పెన్షన్లు పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించారు. కొంతమందిని అయితే పెన్షన్లు అయితే రద్దు చేశారు. ఇంకా ఈ ప్రక్రియనే చేపడుతున్నారు. చాలామంది ఇంకా ఉన్నారని చెప్పేసి వారందరినీ వారి అందరినీ తొలగించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అయితే ఉన్నట్టుగా కూడా అయితే చెబుతున్నారు. అలాగే మీకు పెన్షన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది. దాని ద్వారా ఏంటంటే మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ యొక్క పెన్షన్ రద్దు అయ్యింది అంటే మీ యొక్క పెన్షన్ అనేది హోల్డ్లో పెడితే మీరు నిజంగానే జెన్యూన్గా ఉంటే కనుక మళ్ళీ మీరు అప్పీల్ చేసుకుంటే మళ్ళీ పైన వెరిఫికేషన్ చేసి ఒకవేళ మీరు నిజంగా జెన్యూన్గా ఉన్నారని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వం గుర్తిస్తే కనుక మీకు ఏదైతే పెన్షన్ ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెల హోల్డ్లో పెట్టారనుకోండి, ఆ నెలకు సంబంధించిన పెన్షన్ ప్రజెంట్ నెలకు సంబంధించిన పెన్షన్ అనేది మీకు గ్రామ మరియు వార్డు సచివాలయంలో అయితే పంపిణీ అయితే చేస్తారండి. ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్లో ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.